हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। Vasudeva, Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారము. ఇప్పుడు ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చదువుకుంటా వెళ్ళిపోతుంటే అంతవరకు సరిపోతుందండి అంటే ఈ అధ్యయనము ఇట్లాగా దీని గురించి చెప్పుకోవటాలు ఏమి ఉండవు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు భాష వచ్చు కాబట్టి, చదవటము రాయడము వచ్చు కాబట్టి చదువుకుంటా వెళ్ళిపోతారు, సరిపోతుంది. కానీ మరి ప్రత్యేకంగా ఇలా పెట్టుకున్నాం అధ్యయనం అని. ఇక్కడ ఏమవుతుంది, ఉన్నది ఉన్నట్టు చదువుతుంటే అది పూర్తి అర్థాన్ని ఇవ్వటం లేదు. మనకి బల్బు అక్కడ ఉంది, వెలగడం లేదు. పోనీ అప్పటికి అది వెలగదా? కాసేపు అయిన తర్వాత వెలిగింది. అది ఎట్లా వెలిగింది? ఆ వెలిగించేదేదో దాంట్లోకి వచ్చింది. దాంట్లోకి వచ్చినప్పుడు అది వెలిగింది. వెలగటం దేని మీద ఆధారపడి ఉంది? దాంట్లోకి వచ్చేది ఏదైతే ఉందో ఆ వెలిగించేది దాని మీద ఆధారపడి ఉంది. అది అంటే రెండు ఇదేమో రూపంగా ఉంది. ఈ బల్బు అన్నది రూపంగా ఉంది. రూపము తనంతటికి తను వెలగటం లేదు. అది వెలగాలి అంటే ఇంకొకటి ఏదో కావాలి, అదే జీవం. అంటే ప్రతిదీ రెండు భాగాలుగా మనకు కనిపిస్తోంది. మనం ఉన్నాము, ఈ దేహం కదులుతోంది, పుట్టిన దగ్గర నుంచి కదులుతోంది. సరే, చివరికి అది కదలకుండా ఆగిపోయింది. ఇప్పుడు దేహమే మొత్తం ఒకటే అయినప్పుడు, దేహమే సమస్తం అయినప్పుడు అది ఆగటానికి లేదు కదా, నడుస్తూ ఉండాలి. ఆగిపోయింది.
ఏంటి జరిగింది అక్కడ? అప్పటి వరకు నడిపించింది ఏదైతే ఉందో, అది దాని నుంచి బహిర్గమించింది. దాని వెళ్ళిపోయిందది. దాని నుంచి బయటకి వెళ్ళిపోయినట్టుగా మనకనిపించింది. దాంతో అది కదలటం ఆగిపోయింది. అంటే దేహం గూడా తన రూపం కిందకొచ్చిందిప్పుడిది. అంటే రూపము, జీవము అనే 2 భాగాలు మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి. సృష్టి మొత్తంలో దేన్ని చూసినా గాని రూపము, జీవము. అంటే రూపము తనంతట తను కదలలేదు. అయితే జీవము, ఆ వెలుగు వెలిగించేదేదైతే ఉందో అది, ఆ జీవము వచ్చి పని చేయాలంటే ఇప్పుడు వెలిగించేదొచ్చింది. ఇక్కడ రూపం ఉండాలిగా. బల్బ్ ఉండాలి గదా! బల్బు లేకపోతే అదెక్కడికొస్తుంది? అది వచ్చి చేసేదేం లేదు. ఈ దేహాన్ని నడిపేవాడు ఎవరైతే ఉన్నారో ఆ జీవం ఏదైతే ఉందో, దేహం లేకపోతే జీవం వచ్చి చేసేదేం లేదు. అటు రూపం ఉంటేనే ఇవన్నీ జరుగుతున్నాయి. రూపం లేకపోతే అవి ఎక్కడున్నాయో అక్కడే ఉంటున్నాయి. రూపం లేదు గాబట్టి అది లేదు అని చెప్పడానికి లేదు. అది ఎల్లప్పుడూ ఉండేవవి. కాబట్టి అది ఉంటుంది. రూపం ఉంటే రూపంలోకొస్తుంది. లేకపోతే మెలకుండా ఉంటుంది. రూపంలోకొస్తే ఆ రూపాన్ని కదిలించి పని చేయించటం ప్రారంభిస్తుంది. ఇట్లా 2గా మనకు అర్థమవుతున్నాయి. రూపము, జీవము. మనం దేన్ని తీసుకున్నా గాని. అట్లాగే ఈ గ్రంథము, ఈ గ్రంథంలోని మాటలు, దాంట్లో ఇవ్వబడినటువంటి విషయాలు, ఇవి భౌతికంగా, స్థూలంగా ఉండేటట్టుగా మనం మన వాడుక భాషలో వాటిని పరిశీలిస్తూ, అట్లాగా మాట్లాడుకుంటా, అట్లా అర్థం తీసుకుంటే, అది ఇంకొక రకంగా ఏదోగా వస్తా ఉందది. అంటే పూర్తిగా అర్థాన్ని మనకి ఇస్తున్నట్టుగా లేదు. ఎందుకంటే అసంబద్ధంగా ఉందది. అసంగతంగా, అది జరగడానికి అవకాశం ఉందా అని అనుమానం వచ్చేటట్టుగా, సందేహాస్పదంగా ఇట్లా ఉంది. మరలా ఉండకూడదు గదా! చదివామంటే అది అవునండి అన్నట్టుగా మనకు రావాలి మరి దానికి సమాధానం. ఇట్లా రావటం లేదు మనం. కాబట్టి ఇంకోటేదో ఉంది. ఇవన్నీ ఏమిటి? అక్షరాలతో కూడుకున్న పదాలు, పదాలతో కూడుకున్న వాక్యాలు, ఆ వాక్యాలతో నిర్మాణమైనటువంటి ఆ గ్రంథమంతా రూపానికి సంబంధించింది. రూపానికి సంబంధించిందంటే తనంతటికి తనది వెలిబుచ్చలేదు, కదలలేదు. కాబట్టి దాంట్లో ఇంకోటేదో రావాలి. వస్తే గాని అది దాని యొక్క పూర్తి స్వరూపాన్ని మనం గ్రహించగలుగుతాం. అంటే జీవము అన్నది రావాలి దాంట్లోకి. అట్లాగే మనము ఇవన్నీ ఎట్లాగా చెప్తున్నారు? జీసస్ క్రైస్టే ఆయన మాటల్లోనే చెప్పాడు. నేను ఉపమానంగా చెప్తున్నాను. దృష్టాంతంగా చెప్తున్నాను. సామాన్య బాహుళ్యానికి, జన బాహుళ్యానికి సామాన్య అర్థంలో ఉండేటట్టుగా చెప్పాను దాన్ని. అదే మీకు దాంట్లో ఉన్న అసలైన లోతైన అర్థం ఏదుందో, దేన్ని ఉద్దేశించి ఆ మాటలు చెప్పానో, అవి మీకు వివరిస్తున్నానిక్కడ. ప్రత్యేకంగా మీ వరకే నేను వివరించి చెప్తున్నాను. దాని యొక్క రహస్యాన్ని మీకు వివరించి చెప్తున్నాను. జన బాహుళ్యానికి ఒక దృష్టాంతంలాగా, ఒక కథలాగా, ఒక పొడుపు కథలాగా నేను వాళ్ళకి చెప్తున్నాను. అంటే దాన్ని అర్థం చేసుకుందాం ఏంటిది అని తెలుసుకోవడానికి వస్తే అప్పుడు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ పవిత్ర గ్రంథము రెండిటితో నిండి ఉన్నది. రూపము, జీవము. ఈ రూపము అంటే మామూలు భాషతో ఉన్నటువంటి వాక్యాల్ని మనం చదివినప్పుడు, ఆ వచ్చే అర్థము మనకు వాడుక భాషలో వాడుక మనకి మన జీవితానికి సంబంధించి, మన సాధారణ జీవితానికి సంబంధించి జరుగుతున్న విషయాలకి దాన్ని అన్వయించుకున్నప్పుడు అది సరిపడటం లేదు. అక్కడ ఇంకోటేదో ఉందన్నమాట. దాన్ని చెప్పడం కోసమే ఈ జాఫ్రీ హడ్సన్
ఆ నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్నటువంటిది ఏదైతే ఉందో, దాన్ని వెలికి తీసుకొచ్చి, రహస్యాన్ని ప్రకాశింపచేశాడు ఈ జాఫ్రీ హడ్సన్. బైబిల్‌లో ఉన్నటువంటి విషయం మొత్తాన్ని. 'ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్' అనే గ్రంథం ద్వారా. దాన్ని మనము ఆ పద్ధతిలో అధ్యయనం చేసుకుంటున్నాం. రూపము, జీవము అనే 2 విభాగాలుగా ఉన్నది ఏదైనా కానీ, అన్న ఆలోచనతో, అన్న దృక్పథంతో మనం. అంటే ఇది గనక మనకి దేనికైనా ఇదే ఇక. మనకి ఫలాంది కనిపిస్తుంది. అది రూపము. కనపడేది ప్రతిది రూపము. రూపము తనంతటగా తను కదలలేదు. రూపాన్ని కదిలించేది జీవం ఇంకొకటుండాలి. కాబట్టి మనము రూపంతో ఆగిపోకుండా, దాన్ని నడుపుతున్నటువంటిది ఏదైతే ఉందో, దాన్ని వెలిగిస్తున్నటువంటిది, ప్రకాశింపజేస్తున్నటువంటిది, దానితో పనులు చేస్తున్నటువంటిది ఆ జీవము. దాన్ని పట్టుకోవాలి మనం అన్నది మనకి అర్థమైతే, అప్పుడు ఈ అంతరార్థంలోకి వెళ్ళటానికి వీలవుతుంది. అంతరార్థాలు ఉన్నాయా? లేదా? అనేది అనుమానం అంటే, మరి మనం బల్బు వెలుగుతుందా లేదా? ఎలగటం లేదు కాసేపు. దాంట్లో వెలిగించేదేదో వస్తే ఆ వెలుగుతూ ఉన్నది. దేహము అట్లాగే. ఇట్లా ఏది చూసుకున్నా మరి అలాగ ఉంది గదా మనకి. దీంట్లో గూడా వస్తే ఆ విత్తనములు నాటడం. ఆ విత్తనాల్ని నాటడానికి అలాగా పోసుకుంటా ఎళ్ళిపోయాడు. చల్లుకుంటా ఎళ్ళిపోయాడు. విత్తనము నాటేవాడు చల్లుకుంటా ఎళ్ళిపోయాడు. మరి సగమేమో వృధా అయిపోయినాయి. సగమేమో సరైన నేలలో పడి, సారవంతమైన నేలలో పడి చక్కగా పెరిగినాయి. ఆ ఒక్క విషయం చెప్తే, మరి భగవంతుడు ఇలాగా చల్లుకుంటా ఎళ్తాడాయన. ఆయనకి తెలీదరా రాతి నేల మీద పడితే అవి మొలకెత్తవని. దీంట్లో ఇంకోటేదో ఉండాలి. దాన్ని చక్కగా వివరించారు జీసస్ ద క్రైస్ట్ తన శిష్యులకి. మనం గూడా అది తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన చెప్పింది ఇది జాఫ్రీ హడ్సన్ చెప్పడం కాకుండా, ఆయనే తన తన నోటితో స్వయంగా మాట్లాడిన మాటలవి. దాన్ని బట్టి అర్థమవుతుంది మనకి. అంటే ఈ పవిత్ర గ్రంథంలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవటంలో 2 పద్ధతులున్నాయి. మనం నేరుగా మనం మాట్లాడే మాటలతో అర్థం చేసుకుంటే, అది అది ఎందుకు ఇవ్వబడిందో ఆ అర్థం మనకి ఇవ్వకుండా, భౌతికమైనటువంటి స్థూలానికి సంబంధించినటువంటి విషయంగానే ఈ రోజుండి కనుమరుగైపోయేటటువంటిది ఏదైతే ఉందో అశాశ్వతంగా, దానికి సంబంధించిన విషయంగానే మనకు అందుతుంది. ఇప్పుడు క్రీస్తు ఎట్లాగైతే చెప్పాడో దాంట్లో ఉన్న ఉపమానము, దాంట్లో ఉన్న రహస్య గర్భితంగా ఉన్నటువంటిది వెలికి తీసి ఎలా చెప్పాడో, అది ఇక అన్నిటికీ మనం అన్వయించుకోవాలి. ఒక గ్రంథమే గాదు, మన చుట్టూ ఉన్నది ఏదైనా గాని. ప్రతి దానికి మనం అన్వయించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇంకొక విషయం గూడా చెప్పాడాయన. ఈటింగ్ ఫ్లెష్ అండ్ డ్రింకింగ్ బ్లడ్. ఆయనేం చెప్పాడు? నా మాంసం తినండి, నా రక్తం త్రాగండి. అట్లా అయితేనే మీరు నిత్య జీవంలో ఉంటారు. మీకు మరణం లేకుండా అమృతత్వ స్థితిలోకి వెళతారు అని చెప్తున్నాడు. అంటే భౌతికంగా ఉన్న మాంసము, భౌతికంగా ఉన్న రక్తము ఇదా? ఇంకా వేరే ఏమన్నా ఉన్నదా? మరి అట్లా అనుకుంటే భౌతికంగా స్థూలంగా ఉన్న మాంసము, స్థూలంగా ఉన్న రక్తం అనుకుంటే, నా రక్తము అంటున్నాడు. అంటే యేసు రక్తము ఎంతమందికొస్తుంది? యేసు దేహం యొక్క మాంసము ఎంతమంది తినగలుగుతారు? ఎంతమంది తాగగలుగుతారు ఆ రక్తాన్ని? మరి ఆయనేమో ఈ సమస్త ప్రజల యొక్క పాప భారాన్ని మోయటానికి నేనొచ్చాను. వీళ్ళందరినీ
మృతుత్తుల అమృతత్వ స్థితిలోకి తీసుకువెళ్ళటానికి వచ్చాను. మరణం లేని స్థితిలోకి తీసుకువెళ్ళటానికి వచ్చాను అని అంటున్నాడు. అందరి కోసము అంటున్నాడు ఆయన. మరి అందరి కోసము అంటే అందరిని తినమంటున్నాడు. మరి ఎట్లా సాధ్యపడుతుంది? అంటే దీంట్లో ఏదో ఉంది. ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. An example of a vivid use of the symbolical language is found in the words of Jesus. ఇట్లాగే ఇంకొక విషయము మనం ఇక్కడ ఇంకొక ఉదాహరణ ద్వారా ఆయన మాటల్లోనే ఏం చెప్పాడు ఆయన? వెరిలీ వెరిలీ ఐ సే అంటు యూ, అంటే వాస్తవంగా నిజంగా చెప్తున్నాను. నిజంగా అంటే నిజంగా అన్నమాట. అబద్ధంగా కాదు. నిజంగా అంటే నిజంగా అని మనం ఒక్కోసారి మనం ఏదైనా ఒక విషయం ఇంకొకళ్ళకి చెప్తుంటే వాళ్ళు నమ్మనట్టుగా దాన్ని చూస్తూ వాళ్ళ ముఖం నమ్మనట్టుగా పెడతారు. సందేహంగా. అవునా? కాదా? అన్నట్టుగా. మనమేమో ఇంత కష్టపడి గట్టిగా నొక్కి చెప్తుంటాం. వాళ్ళేమో ఏమో అన్నట్టుగా అంటారు. అందుకనే మనం అప్పుడేమంటాం, నిజంగా అంటే నిజంగా. జరిగింది. ఎట్లాగా నిజమే ఇది అని మనం గట్టిగా ఎలాగా చెప్తాం అట్లాగా అంటున్నాడు క్రీస్తు. నిజంగా అంటే నిజంగా. వెరిలీ వెరిలీ ఐ సే అంటు యూ, మీకు చెప్తున్నాను. ఎక్సెప్ట్ ఈ ఈట్ ద ఫ్లెష్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్. అప్పుడుగా ఆయన చెప్పి నేను దైవ కుమారుడుగా ఇక్కడికి వచ్చాను అని చెప్పి అందరికీ ప్రకటించాడు. చాలా మంది ఈయన దైవ కుమారుడు అని అంగీకరించి ఆయనతో పాటు వెళుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? ఎక్సెప్ట్ ye eat the flesh of the son of man and drink his blood, ye have no life in you. ఎవరైతే నా మాంసము నా రక్తము, నా మాంసాన్ని తింటారో నా రక్తాన్ని త్రాగుతారో వాళ్ళకి నిత్య జీవం ఉంటుంది. ఎవరైతే తాగరో, ఎవరైతే తినరో నో లైఫ్ ఇన్ యూ, మీలో నిత్య జీవము ఉండదు. Whoso eateth my flesh and drinketh my blood hath eternal life. ఎవరైతే నా మాంసాన్ని తింటారో, నా శరీరం యొక్క మాంస ఖండాలని తింటారో, నాలో ప్రవహిస్తున్న రక్తాన్ని త్రాగుతారో వారిలో ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము, శాశ్వతమైనటువంటి జీవము, ఆ మరణం లేని అమృతత్వ స్థితిలో ఉండటం జరుగుతుంది అని వెరిలీ వెరిలీ నేను నిజంగా చెప్తున్నాను. నిశ్చయంగా మీరు ఆ రెండు చేయండి, ఇంకా మీకు మరణం లేదు, ఇంకా నిత్య జీవంలోకి వెళ్ళిపోతారు అని అంటున్నాడు. మాంసాన్ని తినండి, రక్తాన్ని త్రాగండి. ఎవరిది? సన్ ఆఫ్ మ్యాన్, ఆ దైవ కుమారుడిది. Clearly, our Lord must here be making use of the words flesh, blood, eateth and drinketh. 4 పదాలు వచ్చినాయి మనకి. మాంసము, రక్తము. ఏం చేయాలి? వాటిని తినాలి, త్రాగాలి. ఇన్ ఏ మెటాఫారికల్ సెన్స్. ఎందుకంటే అంతకుముందు విత్తనాలకి సంబంధించి చల్లటము, ఆ చల్లేవాడు, కొన్ని విత్తనాలు వృధా అయిపోవటం, కొన్ని విత్తనాలు మరి ఆ పక్షులు వచ్చి తినేసేయటం. అక్కడ చూడండి మళ్ళీ ఈ మనకి మినరల్ కింగడం, ప్లాంట్ కింగడం, యానిమల్ కింగడం, ఆ 3 కూడా దాంట్లో వచ్చేసినాయి. కొన్నేమో పక్షులు తీసుకెళ్లిపోయినాయి అన్నాడు, కొన్ని రాతి నేల మీద పడ్డాయి అన్నాడు. రాతి నేల అంటే మినరల్ కింగడం, ఖనిజ వర్గం. ఇంకా ఆ తర్వాత
కొన్ని ఈ ముళ్ళ పొదల్లో పడినాయి అన్నాడు. కొన్ని విత్తనాలేమో ముళ్ళ పొదల్లో పడినాయి. ఆ ముళ్ళ పొదలు పెరిగిపోయి ఈ విత్తనం పెరగనీయకుండా విత్తనాన్ని చంపేసినాయి అన్నట్టుగా చెప్పారు. అంటే అది ప్లాంట్ కింగ్డమ్‌కి సంబంధించి. అలాగే కొన్నేమో ఆ దారి పక్కన ఉండేటప్పుడు కల్లా పక్షులు వచ్చేసి అవి తినేసినాయి. అవి తిని ఎళ్ళిపోయినాయి. అవి తిని ఎగురుకుంటా ఎళ్ళిపోయినాయి. సో, యానిమల్ కింగ్డమ్. ఇట్లా 3 కింగ్డమ్స్ గురించి గూడా దీంట్లో మనకి అందించారు. Clearly, our Lord must here be making use of the words flesh, blood, eateth and drinketh in a metaphorical sense. మెటాఫోరికల్ అంటే భావగర్భితముగా ఉండే, ఉపమానముగా ఉండే. మనం పైకి ఒక అర్థంగా ఉన్నట్టుగా ఉంటుంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే రూపాన్ని చూస్తే మనకు ఒక రకంగా కనిపిస్తా ఉంది. ఆ రూపములోకి ఆ పని చేయించేది ఏదైతే ఉందో, ఆ వెలుగు, ఆ ప్రకాశము, ఆ జీవము ఎప్పుడైతే వచ్చిందో, అది పని చేస్తూ ఉంటే ఇంకొక విధంగా మనకు కనిపిస్తుంది. ఇంకొక విధంగా అనిపిస్తుంది మనకి. అట్లాగా ఉండే ఏవైతే ఉన్నాయో వాటిని మెటాఫోరికల్ సెన్స్ అంటాం. మనం పైన చూసామంటే ఒక రకమైన అర్థం వస్తుంటుంది. జాగ్రత్తగా, లోతుగా పరిశీలిస్తే ఈ సృష్టి సమస్తానికి అది అన్వయించుకోవచ్చు. సృష్టే కాదు, సృష్టిలో ఉన్న అణువణువుకి అన్వయించవచ్చు. ప్రతి దానికి. దేనికైనా దాన్ని అన్వయించుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. One simplified interpretation of this passage. కాబట్టి మనం దీన్ని ఇంటర్ప్రిటేషన్ అంటే సాంకేతిక శబ్దముగా దీన్ని ఉంది కాబట్టి దీన్ని వివరించుకోవాల్సిన అవసరం ఉంది. దీని లోతైన అర్థం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది మరి అంత వివరంగా కాకుండా సింప్లిఫైడ్, సంగ్రహంగా ప్రస్తుతము దాని గురించి చెప్పుకుందాం. వన్ సింప్లిఫైడ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దిస్ ప్యాసేజ్ హియర్ ఆఫర్డ్ in advance of the fuller and more detailed expositions to follow. అంటే రాబోయే చాప్టర్స్ లో, రాబోయే అధ్యాయాల్లో చాలా వివరంగా నేను మీకు అందజేస్తాను. అంటే జాఫ్రీ హడ్సన్ చెప్తున్నాడు, దీంట్లో ఉన్నటువంటి నిగూఢంగా, రహస్యముగా దాగి ఉన్నది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మీకు అర్థమయ్యేటట్టుగా సంపూర్ణంగా మీకు వివరిస్తాను రాబోయే చాప్టర్స్ లో. ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కాబట్టి ముందుగా మీకు సంగ్రహంగా, క్లుప్తంగా, చాలా సింప్లిఫైడ్ గా దాని యొక్క వివరణ మీకు ఇక్కడ అందజేస్తున్నాను. రాబోయే చాప్టర్స్ లో దీని యొక్క పూర్తి వివరం మీకు ఉంటుంది. అంటే రాబోయే వివరాలు, రాబోయే చాప్టర్స్ లో అంటే రెండో భాగంలో, రెండో చాప్టర్ లో. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? మొదటి భాగంలో ఉన్నాము, 4వ చాప్టర్ లో ఉన్నాము, 4వ అధ్యాయంలో. మనం ఇట్లాగా ఇంకొక 2 అధ్యాయాలు అయిపోతే 5, 6 కూడా అయిపోతే మనము మొదటి భాగం అయిపోతుంది. రెండో భాగంలోకి ప్రవేశిస్తాము. రెండో భాగంలోకి ప్రవేశించినప్పుడు రెండో చాప్టర్ లోకి వెళ్తే, రెండో అధ్యాయంలోకి రెండో చాప్టర్ లోకి వెళ్తే మనకి దీని యొక్క పూర్తి వివరణ సమగ్రంగా, సంపూర్ణంగా మీకు అందించాను అని చెప్తున్నారు. ఇక్కడేమో సింప్లిఫైడ్ గా, సంగ్రహంగా మనకి చెప్తున్నాడు. ఏమని? ఈజ్ దట్ ద ఫ్లెష్ ఆఫ్ క్రైస్ట్ రిప్రజెంట్స్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఆ ఫ్లెష్ ఎవరిదని అంటున్నారు? సన్ ఆఫ్ మ్యాన్ అంటున్నారు, అంటే క్రైస్ట్. దాని సంకేతం ఏంటి? రిప్రజెంట్స్, అది దేన్ని తెలియచేస్తుంది? స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మిక విజ్ఞానం, ఆత్మ విజ్ఞానం, ఆత్మకి సంబంధంగా ఉన్నది. అంటే మనం ఏది తెలుసుకుంటే అప్పుడు
ఈ అనేకత్వంలో నుంచి ఏకత్వంలోకి మనము ప్రవేశించగలము. ముందు ఇప్పుడు అనేకత్వంలో ఉన్నామన్న విషయం మనకి అవగాహన లేదు. మనకి ఎప్పుడైనా గానీ మనం ఉన్న చోట మనం ఎక్కడున్నామో దానికి సంబంధించిన అవగాహన ఉండదు. దానివల్ల ఏంటి? మనం ఇంకొక చోటకి వెళ్ళాలి అన్న విషయం రాదు మనకిక. మనము ఫలానా చోట ఉన్నాము అంటే, అప్పుడు మనము ఫలానా చోటకి కదా మనం వెళ్ళాల్సింది అని అప్పుడు మనము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. మనం దుఃఖంలో ఉన్నామన్న విషయమే తెలియదు. అందుకనే దుఃఖ కారణాలు తెలియటం లేదు మనకి. దాని నుంచి విడిపడటం తెలియటం లేదు. ఆ మార్గం గూడా మనం తెలుసుకొని, ఆ మార్గం గుండా ప్రయాణించి, ఆ దుఃఖం నుంచి ఆ దుఃఖాల్ని తొలగించుకోవటం, ఉపశమనం పొందటం అన్నది మనము చేసుకోలేకపోతున్నాం. దుఃఖంలోనే మనం ఉండాల్సిన అవసరం ఏర్పడిందనమాట. దుఃఖంలో ఉంటూ, దుఃఖిస్తూ, అయ్యో! దుఃఖంలో ఉన్నామే అనుకుంటూ అక్కడికక్కడే అలాగా ఉండిపోతున్నాం. ఇది దేన్ని తెలియచేస్తుందంటే రిప్రజెంట్స్ స్పిరిచ్యువల్ నాలెడ్జ్. అంటే ఆయన దేహాన్ని కాదు. అంటే ఆయన దేహం ఎట్లాగుంది? ఆయన దేహము విశ్వవ్యాప్తమైన దేహము. ఆయన దేహము విశ్వవ్యాప్తమైనటువంటి దేహం. ఎందుకంటే ఆయన చెప్పడానికి వచ్చినవాడు, తన అందరి భారాన్ని మోస్తానన్నవాడు. మనలాగానే ఉంటే ఆయన ఎక్కడ మోయగలడు? ఆయన బరువుతోనే ఎవరి బరువు వాళ్ళతోనే మనం ఇబ్బంది పడుతుంటే, ఇంకొకళ్ళ బరువు మోసేంతగా ఒకళ్ళ పక్కవాడి బరువే మనం మోయలేము. అటువంటిది సమస్త జనులు నా యొద్దకు రండి. మీ భారం మొత్తం నేను మోస్తాను అని కదా అని చెప్తున్నాడు. అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు మరి? మొత్తానికి వ్యాపించి ఉన్నాడాయన. అందుకనే అంత తేలిగ్గా చెప్పగలుగుతున్నాడు. మనమేమో మనం ఈ దేహానికి పరిమితమై ఇంతవరకే ఉంటూ, మనకి సంబంధించిన బరువుతోనే మనము సతమతమవుతున్నాం. ఆయనకి బరువే లేదు. ఎందుకంటే ఆ బరువు గురించిన విషయం ఆయనకి తెలుసు. బరువు ఉందా లేదా? అందుకనే దర్జాగా మీ మొత్తం తేండి నేను మోస్తాను రండి తీసుకురండి అంటున్నాడు. నేను అక్కడ లేదు అక్కడ. బరువు లేదని ఆయనకి తెలుసు. అందుకనే మొత్తం తీసుకురండి నేను మోస్తాను. ఏంటిది? ఆయనేమన్నా హెర్క్యులస్సా? లేతే పెద్ద బలం ఈ మొత్తం బలవంతుడాయన. జిమ్‌లోకెళ్ళి మొత్తం కండలు పెంచి పెద్ద కండల వీరుడాయన. మొత్తం బరువు మోయటానికి. సాదా సీదా మనిషిలాగా ఉన్నాడు గదా ఆయన. మరి ఆయన ఎంత తేలిగ్గా చెబుతున్నాడు. మీ బరువు మొత్తం నేను మోస్తాను తీసుకురండి అంటున్నాడు. ఎందుకని? మొత్తాన్ని వ్యాపించి ఉన్నవాడు కాబట్టి. దేహం వరకు ఆయన పరిమితుడుగా కాకుండా, ఈ ఆత్మపరంగా ఆయన ఉన్నాడు గాబట్టి, ఆయన దేహమంతా ఎట్లాగా ఉంది? ఈ విశ్వము యొక్క దేహముగా ఉందది. ఇప్పుడు స్పిరిచ్యువల్ నాలెడ్జ్‌తో దాన్ని పోల్చారనమాట. అందుకని ఈ మాంసాన్ని మీరు తినండి అంటున్నారు. అంటే మాంసాన్ని తినడం అంటే ఏంటి? గ్రహించటం. When the human intellect has absorbed and become illumined by divine truth and is inspired by interior revelation, this experience is symbolically described as the eating of the flesh of the deity. ఇది దీంట్లో ఉన్న రహస్యం. మనం సాధారణంగా ఒక అతను తీక్షణంగా తదేకంగా ఒక ఎంక చూస్తా ఉంటాడు. తనకి నచ్చిన మనిషి కనపడ్డప్పుడు లేకపోతే ఇంకా వేరే ఏదైనా వస్తువు కనపడ్డప్పుడు తదేకంగా దానెంక చూస్తా ఉంటాడు. ఈ పక్కనున్నోళ్ళేంటి, "ఏంటా చూపు? తినేసేటట్టుగా చూస్తున్నావు. తింటావా ఏంటి దాన్ని?" అని మనం అంటాం గదా! ఆ చూపుని బట్టి. తింటావా ఏంటి అన్నట్టుగా. అట్లాగా ఈటింగ్ అంటే ఏమిటి? దాన్ని గ్రహించటం. ఆ నాలెడ్జ్‌ని, ఆ విషయాన్ని గ్రహించి, ఆ డివైన్ ట్రూత్ ఏదైతే ఉందో, వెన్ ద హ్యూమన్ ఇంటలెక్ట్ మన యొక్క మానవ మేధస్సు హాస్ అబ్జార్బ్డ్
అండ్ బికమ్ ఇల్యూమిన్డ్. ఏంటి అబ్జర్వ్ చేసుకోవటము? ఆయన మాంసాన్ని అబ్జర్వ్ చేసుకోవటం. అంటే ఈ విశ్వం మొత్తంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో, ఆయన మాంసము అన్నామంటే మనకు అర్థం ఏంటి? ఈ విశ్వం మొత్తంలోకి వెళ్ళాము అన్నట్టుగా కావాలి. అంతేగాని అక్కడ ఎదురుగా ఉన్న ఒక 5 అడుగులు, 6 అడుగుల మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన కాదు. ఆయన దేహాన్ని పట్టుకొని, ఆయన శరీరాన్ని పట్టుకొని కత్తితో ముక్కలు కోసుకొని తిందామండి అంటే ఎలాగా? కాదది. మరి ఆయన అట్లా చెప్పడం లేదు. కాబట్టి మనం దేనితో తినాలది? హ్యూమన్ ఇంటలెక్ట్. మానవ మేధస్సుతో. మానవ మేధస్సు అంటే ఆ బుద్ధితో. అంటే విషయాలు గ్రహించటం. దాంట్లో ఉన్న మనసు కొంతవరకే గ్రహించగలుగుతుంది. బుద్ధి దగ్గరికెళ్ళేటప్పటికల్లా యుక్తాయుక్త విచక్షణ ఉంటుంది. మొత్తం దానికి సంబంధించినటువంటి వివరం అంతా బుద్ధికి అందుతూ ఉంటుంది. అందుకని బుద్ధితో మనం ఆలోచించి, బుద్ధితో దాన్ని గ్రహించి, బుద్ధితో గ్రహించటం అంటే ఏమవుతుంది? యుక్తాయుక్త విచక్షణ ద్వారా డిజైర్‌లెస్‌నెస్ వచ్చేస్తుంది. కోరికలు లేని స్థితి. కోరికలు లేకపోతే కాన్సంట్రేషన్ వచ్చేస్తుంది. అంటే ఏకాగ్రత వస్తుంది మనకి. ఏకాగ్రత వచ్చిందంటే ఆ దైవంలో నిలబడిపోతాం. దైవముగా నిలబడిపోతాం. అది మాంసం తినడము అంటే. నా మాంసాన్ని తినండి అంటే అర్థమేంటి? ఇట్లాగా మీ యొక్క మేధస్సుతో, మీ బుద్ధితో ఈ విషయాన్ని గ్రహించి డివైన్ ట్రూత్, ఆ దివ్యమైనటువంటి సత్యాన్ని గ్రహించి, దాన్ని అబ్జార్బ్ చేసుకుని, అంటే లోపలికి గ్రహించుకొని, పీల్చుకొని తనలోకి తీసుకొని, అంటే కంటి నుంచి ఆ బుద్ధి కన్ను ద్వారా స్వీకరించి, ఆ బుద్ధిలో ఆ మేల్కోవటం. దానికి సంబంధించిన విషయం. ఆ డివైన్ ట్రూత్‌కి సంబంధించిన విషయము మనలో అది మేల్కోవటం. అది మాంసాన్ని తినడము అన్న దానికి సంకేతం. అండ్ బికమ్ ఇల్యూమిన్డ్. ప్రకాశం ఆ ప్రకాశము మనలో మేల్కోవటం. ఆ బల్బు ఎలగటం. అంతకుముందు బల్బు ఎలగలేదు. బల్బులో బల్బ్ ఎలిగింది. ఎట్లా ఎలిగింది? ఎలిగించేదొచ్చింది దాంట్లోకి. అంటే ఎలిగించేదొస్తే ఎలుగుతుందా? మరి ఇంకొక బల్బులో ఎలిగించేది పంపించాము. అది ఎలగలా. ఎందుకంటే దాంట్లో పోయిందది. అవి లోపల వైర్‌లో టంగ్‌స్టన్ వైర్ ఉంటుంది గదా! ఆ వైరు మధ్యలో తెగిపోయింది. ముక్కలైపోయిందది. ఆ టంగ్‌స్టన్ వైర్ కంటిన్యూగా ఉంటేనే వరుసగా చుట్టలు చుట్టుకొని అది అక్కడ ఉంటేనే ఆ టంగ్‌స్టన్ వైర్ ద్వారా ఈ ప్రకాశం వస్తుంది. టంగ్‌స్టన్ వైరు తెగిపోయింది. కనెక్షన్ లేదు దానికి. ఒకదానికొకటి కనెక్షన్ లేదు. ముక్కలైపోయింది. మళ్ళీ దీన్ని పంపించాము. వెలిగించేదాన్ని పంపించాము. అంటే ఎలక్ట్రిసిటీని, విద్యుత్తుని పంపించాం. ఏం ఉపయోగమైంది? ఉపయోగం లేదు. ప్రకాశించల. కాబట్టి మన బుద్ధి ఇక్కడ పనిచేస్తుంటే అప్పుడేమవుతుంది? ఈ డివైన్ ట్రూత్ ప్రవేశించి అబ్జార్బ్ చేసుకొని ఆ డివైన్ ట్రూత్‌ని, ఆయన మాంసాన్ని ఆయన ఎదురుగా కనిపిస్తున్నాడు. ఆయన మాంసాన్ని తింటున్నట్టుగా ఆయన దేహాన్ని తదేకంగా చూస్తున్నాం మనం. అండ్ ఆ దేహం ఏంటి? విశ్వం మొత్తానికి సంబంధించిన రూపం అది. విశ్వం మొత్తం, ఈ సృష్టి సమస్తానికి మళ్ళా 2 ఉంటాయి గదా! ఎక్కడున్నా గాని 2 విభాగాలు. రూపము, జీవము. విశ్వమంతా రూపస్థితి. ఆ రూపస్థితికి దేనికి సంకేతం ఉందిక్కడ? ఇదిగో ఈయన దేహం ఉందిక్కడ. వామన రూపంలో మొత్తము పెద్దదిగా ఉన్నదేమో ఈ విశ్వం యొక్క రూపము. విశ్వ పురుషుడు యొక్క దేహము. అదొక పురుషుడుగా మనం అనుకుంటే, ఒక మానవుడుగా. మనకి ఎందుకంటే అలాగుంటేనే గ్రహించగలుగుతాం. మనలాగా అక్కడ కూడా ఉంటే దాన్ని గ్రహించగలుగుతాం. ఈ బృహత్తర రూపం.
ఇప్పుడు మనకు ఎదురుగా ఉన్నటువంటి జీసస్ ద క్రైస్ట్ ఎవరైతే నా మాంసాన్ని తినండి అని చెప్తున్నాడో ఆయన యొక్క బృహత్తర రూపం ఏది? ఈ విశ్వము. అట్లా ఆయన కేసు చూస్తుంటే, ఆయన శరీరాని కేసు, ఆయన రూపాని కేసు చూస్తూ ఉంటే ఈ విశ్వం కేసు చూస్తున్నట్టుగా మన యొక్క మేధస్సు, మన బుద్ధి దాని నుంచి అబ్జార్బ్ చేసుకుంటూ ఆ మాంసాన్ని మనం తింటున్నట్టుగా. ఎలా తింటున్నాము? ఆ వెలుగున డివైన్ ట్రూత్ సమస్త విశ్వము అన్నట్టుగా మనలోకి అలాగ వచ్చేసేటప్పుడు కల్లా ఇల్యూమిన్డ్ become illumined by divine truth and is inspired by interior revelation. అది ప్రకాశించటమే కాకుండా ఈశ్వర ప్రేరితంగా మనకి ప్రేరణగా ఉంటుంది. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిమహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. ఒక పక్కన ఆయన దైవ కుమారుడు అంటున్నాము, మళ్ళీ ఆ చిన్న దేహానికి పరిమితం చేసి అక్కడ వరకే ఆగిపోతున్నాం. దైవ కుమారుడు అంటే దైవం యొక్క కుమారుడు. ఈ సృష్టి దైవం యొక్క మరి కుమారుడితోనే కదా మనం పోల్చుకోవాల్సింది. ఆయన సృష్టించింది ఆయన యొక్క కుమారుడుగా ఇక్కడ ఉంది, ఆయన యొక్క ప్రతిరూపంగా. కాబట్టి దైవ కుమారుడు యేసు అన్నప్పుడు ఆయన దేంతో పోల్చుకోవాలి? మనము నిరంతరం ఎట్లా చూసుకోవాలి ఆయన్ని? విశ్వముతో. ఈ విశ్వము సమస్తము ఆయనగా మనకి ఎదురుగా కనిపిస్తున్నాడు వామన రూపంలో. విశ్వం మొత్తాన్ని ఉన్నట్టుగా వస్తే మనం ఎక్కడ చూస్తాం? మనం చూడలేం కదా. అందుకని మనం గ్రహించడం కోసం ఆయన వామన రూపంలో మనకు ఎదురుగా మన యొక్క రూపంలోనే మళ్ళీ మనకి తెలియడం కోసం ఇంకొక వేరే రూపం తీసుకోకుండా అట్లా మన ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఇలాగనమాట. ఓకే.